హలో ఎవ్రీవన్. ఈరోజు అందరికీ నచ్చే ఎగ్ పుల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. అంటే నేను వంటలు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ నేర్చుకున్న కర్రీ ఇది అని చెప్పొచ్చు. సో దానికోసం మనకు కావాల్సింది చింతపండు పులుసు, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి. సో అవి కట్ చేసుకుని మంచిగా పోపు పెట్టుకుని ఆయిల్‌లో తర్వాత ఆనియన్స్ అవన్నీ వేసుకోండి. మంచిగా ఫ్రై చేయండి. సో నేనే ఇంత ఈజీగా చేస్తున్నానంటే మీరు కూడా ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఇది నా గో టు రెసిపీ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత పక్కకు తీసేసేయండి ఆ మూతని. తీసిన తర్వాత ఒకసారి కలపండి. కలుపుతూ ఉన్నప్పుడే ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన లైక్ సాల్ట్, ఇంకా పసుపు, ఇంకా కారం, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కలిపేసేసి అందులో వేసి మంచిగా మిక్స్ చేయండి గరిటెతో. సో ఇలా మిక్స్ అయిన తర్వాత ఫ్లేవర్ అనేది బాగా పడుతుందనమాట ఆనియన్స్‌కి. లేటర్ ఆన్ కొంచెం అంత వాటర్ కూడా వేశాను సో దట్ మాడిపోకుండా ఉంటుంది అని. సో మీకు అది నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. లేటర్ ఇంకా ఎగ్స్ యాడ్ చేశాను ఇందులో. సో ఎగ్స్‌ని ఫ్రైడ్ ఎగ్స్ ఉన్నాయి కదా! ఆ ఎగ్స్‌ని ఇందులో కలుపుతున్నాననమాట. సో ఇది మంచిగా కలిపిన తర్వాత ఇందులోనే మనం ఇందాక తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! సో ఆ పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో ఎగ్స్ ఇంకా ఈ కర్రీ మంచిగా బాయిలింగ్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత అది యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటిని మరిగించాలి కాస్త. అండ్ మూత పెట్టేసిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత తీస్తే ఇలా 10 మినిట్స్ తర్వాత మంచి బాయిలింగ్ స్టేజ్‌లో వస్తుందనమాట కర్రీ. అండ్ ట్రస్ట్ మీ చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఇదే స్టేజ్‌లో సాల్ట్ అవన్నీ సరిపోతున్నాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్‌గా నా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది.